హాయ్ ఎవరివన్, ప్రజెంట్ రాంబాబు డైరీ ఫామ్ దగ్గర ఉన్నాము. కాటరపల్లి ఇక్కడ గేదెలు అమ్మకానికి ఉన్నాయి. ఒకసారి అడిగి వివరాలు అడిగి తెలుసుకున్నాము. ఎన్ని గేదెలు ఉన్నాయి, గేదెల ధరలు ఎట్లున్నాయో ఒకసారి డీటెయిల్స్ చెప్పండి. హాయ్ అండి, నమస్తే. నా పేరు వచ్చి రాజా. మన అడ్రస్ వచ్చి తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం కాటరపల్లి గ్రామం అండి. గత కొన్ని 20 సంవత్సరాలుగా రన్నింగ్ లో ఉన్న డైరీ మందే. ఎప్పుడు చెప్పేదే, చాలా మంది తెలుసున్న డైరీ. మన దగ్గర ఎప్పుడు లోడ్ వచ్చినా 3 days 4 days కన్నా ఎప్పుడు నిల్వ ఉండదు. మళ్ళీ నైట్ దిగిందండి లోడ్. ఇది మంచి క్వాలిటీ, హై క్వాలిటీ, నెంబర్ 1. అయితే ధరలు అంటే ధరల విషయానికి వస్తే అలాగే ధరలు ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్. మేము కూడా 50, 45 కొనేవాళ్ళం వీక్లీ, వారానికి. అలాంటిది మేము 15కి 20 కన్నా ఎక్కువ కొనట్లేదండి. ఎందుకంటే ఈ సేల్ అవుతే లేకపోతే మనకు ఉండిపోతాయి అన్న ఉద్దేశంలో కొంటున్నాం ఇట్లా ఈ రేట్లు బట్టి. ఇప్పుడు సాధారణ డైరీ మెయింటైన్ చేసి కూడా ఎవడైనా సరే 120, 125, 130, రఫ్గా 150 అంటే వాళ్ళు డబ్బులు చేసుకోగలరు. కానీ అవి దాటిపోతున్నాయి ఇప్పుడు ధరలు. ఇంకోటి ఏంటంటే ప్లస్, మన దగ్గర గేదెలు ఉన్నాయని వీడియో పెట్టి మనం డైరెక్ట్ గా వచ్చి కొనుక్కుంటారా బాబు అంటే, గేదెలు లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు తీసుకొని మళ్ళీ వస్తున్నారు వీళ్ళు. ఈ మామూలుగానే పెరిగిపోయి అనే మనం బాధపడుతున్నాం. మళ్ళీ వాళ్ళు వచ్చి ఒక 20-25కి ఇది అవుతుంది. పేర్లు మనం చెప్పలేం కదా. ఇప్పుడు ఇది అన్నట్టుగా వాళ్ళు మాట్లాడతారు అనుకో. ఎవరైనా మన డైరీ కాడికి వచ్చి డైరెక్ట్ గా వచ్చి నేరుగా కొనుక్కున్నది ఒక విధంగా ఉంటది. ఒక 5,000 ఇట్లో రైతు మన దగ్గర మళ్ళీ ట్రిప్ కాకపోతే నెక్స్ట్ ట్రిప్ అయినా మనం ఏదో రూపాయి వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ధరల మీద మనం లాభం కోసం ఆలోచించకుండా గేదెలను ఇద్దాం అన్న ఉద్దేశంలో ఇస్తాం. కానీ ఇప్పుడు ఈ 2 నెలలు డైరీ ఆపకూడదు, రన్నింగ్ లో ఉన్న డైరీ అన్న ఉద్దేశంతో కొనడం. కానీ ఈ 15-20 కూడా కొనక్కర్లా ఈ 2 నెలలు. యాక్చువల్ అయితే గమ్ముకుంటేనే అది ఈ 2 నెలలు పోయిన తర్వాత మన దగ్గర ఏ కావాలితే ఆ స్టాక్ ఉంటది. ఏ రేటుకి అయితే ఆ రేటుకి ఉంటది. 90,000 నుంచి ఉంటది. అప్పుడు 150,000 గేది కూడా మా టాప్ లెవెల్ లో ఉంటది. ఒక 8 లీటర్ల పూటకి 8 లీటర్లు ఇచ్చి దొరుకుతుంది. అదే 8 లీటర్ల పాలు ఇప్పుడు ఇవ్వాలంటే 2 లక్షల దగ్గర పడుతుంది. అందులో అనుమానం లేదు కూడా. ఇప్పుడు ముందు వీడియోలో చెప్తాను, ఇప్పుడు వీడియోలో కూడా అదే చెప్తున్నాను ప్రతి ఒక్కరికి. అయితే మన దగ్గర ఇప్పుడు ఉన్న ప్రెజెంట్ వీడియో అయితే ఇప్పుడు 1.25 నుంచి ఉంది రేటు. ఎండింగ్ నేను చెప్పను. 1.25 నుంచి ఉంది ప్రెజెంట్. ఏదైనా క్వాలిటీని బట్టి మనకి ఉత్తినే ఎవరెవరు కదా. ఇప్పుడు నన్ను చూసినే మా డైరీని చూసి ఎవడో డబ్బు ఇవ్వడు కదా. క్వాలిటీని బట్టి చూసి పడ్డా. బాగా ప్రెస్టేజీ, పెద్ద పెద్దలు ప్రెస్టేజీగా తోలుకొచ్చింది. దీన్ని పళ్ళు 2 వేసిందన్న. చిన్న రింగు 2 పళ్ళు వేసింది. దీని వయసు అంతా 4 సంవత్సరాల వయసు. చూడండి, అట్టర్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. తొలిపడ్డ అండి, తొలిపడ్డ. దీని మదర్ మిల్క్ కూడా 9 లీటర్ల కెపాసిటీ అండి పూట మీద. అయితే ఇప్పుడు ఎన్ని ఇస్తుంది అన్నది మనం చెప్పలేం. ఎన్ని ఇస్తుంది అన్నది మనం చెప్పలేమండి. అయితే మదర్ గొప్పది. పాల పోటీల్లో కూడా సెలెక్ట్ అయింది దాని తల్లి. ఫస్ట్ ఈతలో బట్టి 2 ఈత మనం చెప్పగలమండి. ఇప్పుడు ఫస్ట్ ఈత ఇంకా డెలివరీ అవ్వదు కదా. 2 వద్దన్న చెప్పనాకే ఇంకా పడ్డగా డెలివరీ టైం వచ్చి 9 రోజులు ఉందండి. ఇంకా మన దగ్గర కూడా రాత్రి వచ్చింది. తిండిగా చూడండి ఎలా తినేస్తుందో. తిండి ఎంత బాగా తింటుందో. దానా గాని తిండి గాని చాలా మంది ఫోన్ చేశారు దీనికి ఆల్రెడీ. ఇంక అంటే పెద్ద టైం అవ్వలేదు ఈ రోజు రావడంలో. అలా ఉంది. ఇంకా 3 days 4 days జరిగితే ఇంకా చాలా బాగుంటది. ఎంత పడుతుంది అది రేటు? పర్సనల్ పెద్ద రేట్ అది. ఎవరికైనా సరే కావాలన్నా చూడండి. అట్రా ఎంత బాగా చూపించింది చూడండి. రూమ్ స్టైల్ కూడా ఆ పడ్డకొచ్చి చాలా గొప్పగా వచ్చేది. ఇది అంటారా, ఇది సెకండ్ అండి. 16 లీటర్లు గ్యారంటీ అండి మనం ఇద్దాం మీగా. చిన్న రూపేరింగ్ అండి. మొరాలో నెంబర్ 1 క్వాలిటీ ఉంటుందండి ఇప్పుడు మన దగ్గర. రొమ్ము క్వాలిటీ కానీ, బార్ కానీ, హైట్ కానీ చూడండి, బుర్రల క్వాలిటీ కానీ ఏదైనా సరే నేను ఎంత క్వాలిటీ చూపించినా ఎవరో ఒకరు దళారుల ద్వారా అవుతుంది. కానీ ఇప్పుడు మనం వీడియోస్ 4 రోజులు అవుద్ది లేదా 5 రోజులు అవుద్ది. అందులో ఒక గేదె కూడా లేదు ఇందులో. మొత్తం అయిపోయింది స్టాక్. కానీ అతను వీడియో పరంగా చూసాడు నాది. కానీ వేరే డైరీ ఓన్ తీసుకుని వచ్చాడు. ఆ డైరీ ఓడి దగ్గర గేదెలు లేవు. డైరీ ఉంటే ఉండొచ్చు కానీ ఇప్పుడు ప్రస్తుతానికి గేదెలు లేవు. మళ్ళీ ఆయన తీసుకుని రావడం వల్ల గేదె 10 పెరిగింది. దానికి మనం ఏం చేయలేం కదా. వితౌట్ ట్రాన్స్పోర్ట్ కూడా లేదండి. అదే గేదెలు మన దగ్గర 8 గేదెలు 9 గేదెలు తీసుకున్నాడు అతని ద్వారా వచ్చి. అదే డైరెక్ట్ వచ్చి తీసుకుంటే నేను ట్రాన్స్పోర్ట్ కూడా ఇద్దరు. ఆ ట్రాన్స్పోర్ట్ కూడా డబ్బులు సొంత అతనికి 20,000 పోయింది. 2 వెళ్ళిన తర్వాత అంటున్నాడు నేను తప్పు చేశాను అన్నాను. తర్వాత మన ఎప్పుడు చేతులు వెళ్ళాక మొదటి బాగుంటుంది చొక్కబెట్టి ముందే తెలుసుకోవాలి. అది ప్రతి డైరీకి వెళ్ళమంటున్నాను నేను, చూడమంటున్నాను. నచ్చినా తీసుకో, నచ్చలేదా అక్కడితో వదిలే స్టాప్ చేసే. నీ అంతలో నువ్వు రా నేరుగా కొనుక్కో. నీ అన్ని గ్యారంటీలు ఇచ్చినప్పుడు ఇంకో డైరీ ఓడి వచ్చి పనే ఉంది ఇక్కడ నీకు లేదు కదా. డైరెక్ట్ గా వచ్చి మాట్లాడుకుని నచ్చి తీసుకోలేదు లేదు. నేను వేరే డైరీ కాడికి వెళ్ళి పని నాకు లేదు. నా దగ్గర ఉంటా అమ్ముతా లేదు.
అది మన పాలసీ ఎప్పుడైనా సరే. ఓకే. చూడండి అన్ని క్వాలిటీ 15 రోజులు టైం ఉందండి. ఇది కూడా అలాంటిదే. ఓకే. ఇంకా 15 రోజులు ఉందండి. రాత్రి వచ్చిన గురించి ఇంకా అట్టర్ పెద్ద కనబట్టలేదు. టైడ్ అయిపోయినాయి చిన్న బుర్రలో. ఏదైనా సరే ఒక 7-8 పైన అవుతాయండి చిన్న బుర్రలు. చూడండి బుర్ర క్వాలిటీలు అలా 3 ఆటలు బుర్ర క్వాలిటీలు చూపించండి. ఆ సన్న బుర్రలో బీ షేప్లు ఇక్కడ ఎక్కడ రాయమిండి పేరు చెప్పి మనం మించిపోయి ఎవరి దగ్గర ఉండమండి, సమస్య లేదు. అసలు ఫుల్ క్వాలిటీ చూడండి. బ్లాక్ లో కూడా ఈ కలర్లు కూడా చూడండి. ఏ గేది కలర్ చూడమనండి ఆ నలుపులు. ఇక ఇది కూడా అంతే అండి. ఒక 8.5 పూటకి 9 లీటర్ల కెపాసిటీ అండి. 8 చెప్తాం. ఇంకా దీనికి కూడా 10 రోజులు టైం ఉందండి. మంచి క్వాలిటీ అనమాట. చూడండి ఇది కూడా గ్రేడెడ్ ముర్రాగా వద్దండి ఇది, కానీ 14 లీటర్లు అవుద్ది. మంచి షేప్ స్టైల్ అది మంచిదండి. ఇంక నీకు ఈ క్వాలిటీ ఉందనుకోండి, దళారులు ఎవడో లేకుండా వస్తే 1.30, 1.40 పడుతుంది. అదే ఎవడని తీసుకొస్తే 1.70 అవుతుంది. అది అంటే ముర్రాకు గ్రేడ్ ముర్రాకు తేడా కరెక్ట్ గా చూడండి. టైప్ లో ఎలా ఉన్నాయో 4. సో క్వాలిటీలో ముర్రాలో నెంబర్ 1 క్వాలిటీ. అంటే 1% తగ్గుతుందండి. అంటే క్వాలిటీ కాడ 20,000 ఫరక్ ఉంటదా రేటు ముర్రాకు? ఉంటదండి. 30,000 తేడా వద్దండి. 30,000 తేడా ఉంటుంది. 30,000 తేడా వద్దండి. అప్పుడైతే 15,000 అలా తేడా ఉంది. 15,000, 20,000 తేడా ఉంది. ఇగోండి గ్రేడెడ్ ముర్రా. ఇదైతే 1.10, 1.15 వచ్చేది. ఒక 5 ఇస్తుందండి. ఇది ఇప్పుడు ఏం లేదండి. ఒక 10 రోజులు టైం ఉంది. ఇంకా మనం ఇచ్చామండి. చాలా బాగుంటది. మనం సరిగ్గా మేపలేదు. అంటే గేదెని సరిగా చూసుకోకపోతే మాత్రం ఇప్పుడు ఇది 1,50,000 గేదే మేపకండి అలాగే అయిపోయింది. ఇది ఇప్పుడు మా దగ్గర బాగుందండి. ఇంకా వచ్చినప్పుడు పడుకోవాలి వేసేది కాదు. సో తీసుకోపోతే ఎవరైనా సరే గేదెను మళ్ళీ మెయింటైన్ చేసుకోవాలండి. మనం 2 లక్షలు 3 లక్షలు పెట్టుకునే వాల్యూ ఉండదు సార్. క్వాలిటీ ఉంటే మాత్రం ఫుడ్ పెట్టందని క్వాలిటీ ఏం చేద్దండి? క్వాలిటీ ఏం చేయదు కదా. చూడండి ఇది అయితే ఒక 7 అవుతుందండి. పాలు చూసుకొని పెయ్యి తోడదండి. 2 పూటలు లేకపోతే 2 రోజులు పాలు చూసుకొని తీసుకోవచ్చు. ఎన్ని అవుతున్నాయి? 7 అవుతుందండి. పొద్దున మాటలు 7 అవుతుంది, సాయంత్రం మాటలు 6 అవుతుంది. పెయ్యి తోడండి. రొమ్ము స్టైల్ కూడా చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు తీద్దాం పాలు. వీడియో చూద్దరు కానీ మీరు. మంచి క్వాలిటీ అండి. రొమ్ము స్టైల్ గానీ దానా తిండి గానీ చాలా మంచిది. అయితే రాత్రి నలుగు వచ్చింది దాని మీద పెద్ద ఇంకా కొద్దిగా ఇబ్బంది ఉంటాయి కదా. 2 రోజులు 3 రోజులు ఇంకా బాగుంటదండి. చూడండి అట్ట కూడా ఎంత బాగా బీసిపోయిందో. మొత్తం ఎన్ని ఉన్నాయి ఇప్పుడు మన దగ్గర 16 ఉన్నాయి సార్. 16. ఇదిగోండి ఇది కూడా ఇది జున్ను పాలండి. ఇది తెల్లగా క్లీనింది. తెల్లగా క్లీనింది. ఇది కూడా ఒక 7, 14 లీటర్లు అవ్వచ్చండి. మంచి క్వాలిటీ అండి. నంబర్ 1 ముర్రా సార్. దూడ పేయ దూడ. అదే ముందు వీడియోలో చూడు మీద ఉంది. ఇది అప్పుడే అయినది. ఇది రేట్ బాగా టఫ్ రేట్ సార్. అందుకని ఇది కొంచెం ఆగింది అలాగా. మిల్కింగ్ అయితే ఒక 7 అవుతుంది సార్. ఇప్పుడు ప్రెజెంట్ పాలు చూసి తీసుకోవచ్చు. దూడ కూడా పేయ దూడ. ఇప్పుడు రేట్ పెరిగినా సరే సేలింగ్ అయితే అది వర్షాకాలం లేదు సార్. సేలింగ్ అయితే చాలా బేవచ్చం. సేలింగ్ అయితే సరే రావడం సీజన్ లో వీక్లీ 30 ఇవ్వండి. ఇప్పుడు 60 అమ్ముతుందండి. లోడ్ తేడం అయితే లోడ్ తేడాక మన గుండెకే ఉండాలి. కానీ ధరల గురించి తెత్తే ఆగట్లేదు మన దగ్గర. స్ట్రాంగ్ ఇగోండి పాకలేని ఉండదు. ఇప్పుడు 60 గేదెలు డైరీ. ఇప్పుడు ఇది రాత్రి తెచ్చాము. ఇప్పుడు మనం వీడియోస్ 3 రోజులు 4 రోజులు అవుతుంది. పాత వీడియో వేసి ఒకటి లేదు అందులో. ముందు వీడియోలో వేరియేషన్ చూసుకుంటే మన వీడియోలు చూసినా చూస్తారు కదా. అందులో ఒకటి లేదు. ఇది ఇప్పుడు 4 రోజులకి మళ్ళీ మనది ఇప్పుడు మళ్ళీ ఇది వచ్చింది స్టాక్. రేపే రెడీగా ఉన్నారు. మన వీడియో అప్లోడ్ అవ్వకుండానే ఈ సేల్ అయిపోయినా రెడీగా ఉన్నారు. చాలా మంది ఉన్నారు. ఇంకా ఆల్రెడీ పాడి గేదెల కోసం రేపు మార్నింగ్ వచ్చి ఉన్నారు. కడప నుంచి వచ్చి ఉన్నారు. పడ్డ చూడండి స్టైల్ ఎంత బాగుందో. ఇంకా రాత్రి వచ్చి అవి ఎలా ఉన్నాయి. ఇంకా 3 రోజులు 4 రోజులు పోతే ఇంకా టాప్ లో వేసిపోద్ది. పాలు మీరు ఎప్పుడే అప్పుడే పిండుతారా? బలేవారు సార్. సమస్య ఎప్పుడు అప్పుడు పిండపోతే ఆగలేవండి. ఎక్కువ మిల్కర్లో ఎప్పుడు అప్పుడు పిండపోతే దోళ్ళు దెబ్బతినేస్తాయండి ఎండాకాలం. సో ఎవరైనా సరే ఎందుకంటే ఎప్పుడు అప్పుడు పిండకపోతే ఇక్కడ మనకి కూడా 90 రూపాయలు సార్ లీటర్ మిల్క్. ఆ డబ్బులు ఉంటే 3 గేదెలు కలిపి తక్కువ చూసినా కనీసం 5 చూసుకున్నా 30 లీటర్లు రోజు మీద. 15 30 లీటర్లు అంటే మనకి ఎంత పక్క 3,000. 500 చూడండి. కుర్రోళ్ళు జీతాలు పోతాయి. అవి వండించుకోవడం వల్ల ఏం ఉపయోగం ఉందండి? ఆ పొద్దున్న పాలు వండించిన సాయంత్రం 5 లీటర్లు ఇస్తుంది. 2 పూటలు ఇస్తే 10 లీటర్లు అవుతుంది. అదండి. ఎప్పుడు కూడా మిల్కింగ్ ఉండేవి కూడా సార్. దెబ్బతినేస్తాయండి.
ఏ డైరీలోనే ఉండేరండి నాకు తెలిసినంత మట్టుకి. ఒకవేళ ఎవరైనా ఉండొచ్చుకుంటే మనం మన డైరీలో కంపల్సరీ పిండేస్తామండి. మొత్తం అయితే మార్నింగ్ 3 కల్లా పిండేస్తాం. ఎవరైనా వచ్చితే ఉండి పిండుకుంటే పిండాలి కానీ 6 గంటలకి, లేదా మార్నింగ్ 3కి అయిపోద్దండి పాలు తీయడం. దానాలు పెడతామండి, గడ్డేటి 7, 8 మొత్తం అయిపోద్ది. 7, 8 కడిగేసి మళ్ళీ పాకలోకి వెళ్ళిపోతాయి. అదే ఎవరైనా వస్తే ఒక 6 గంటలకి 6:30 పిండుతాం. ఈవినింగ్ అయితే 5తో క్లోజ్. అంటే వాళ్ళు చెప్తే మీరు ఆపుతాం. 3 గంటలకు మేము వస్తామండి, పలానా టైం దాకా పాలు తీకండి అంటే ఆపుతాం, లేకపోతే ఆగవండి కంపల్సరీ కూడా. ఆ పట్ల కూడా మన దగ్గర ఉన్న క్వాలిటీ ఇంకా అసలు ఎవరు ఎంత చెక్కలొద్దండి. ఒకసారి గేదె పని ఇప్పమ్మా బాబా 2 అట్లీ. సో చూసుకోవచ్చు రాంబాబు డైరీ ఫార్మ్ దగ్గర గేదెలు అమ్మకానికి ఉన్నాయి. ఎవరికైనా కూడా వచ్చి చూసి చెక్ చేసుకునే రకాలు మీకు నచ్చిన రోజున కొనుగోలు చేసుకోవచ్చు. ఇది అవి 2 పట్టు. థ్యాంక్ యూ.